దగ్గర మళ్ళీ ఈ సర్వేలు ఈ సెఫాలజిస్టులని నమ్ముకుని ఎవడైనా వెళ్తారంటే దానికన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సో ఇది మోర్ ఓవర్ ఈ తెలుగుదేశం పరంగా కూర్చుంటే రాబిన్ శర్మ గారి పనితీరు అందరికీ జగమెరిగిన సత్యమే. ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు మిరాకిల్ అన్నట్టుగా 124 గెలిస్తే క్రెడిట్ మాత్రం రాబిన్ శర్మకి ఇస్తారంటే జరగని పని. అది నేనైతే ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోనది. సో ఇది ఒక బుడదానికి సైద్ధాంతికంగా 10 సంవత్సరాలు అక్కడ స్థానికంగా పరిపాలించిన ఈ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది సర్వసాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది జన నానుడి, ఇది వాస్తవం కూడా. తర్వాత అంత వ్యతిరేకత చూసుకుంటే మీరు గమనిస్తే 65 స్థానాలకు పరిమితం చేసిన కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కూడా సముచిత స్థానం వచ్చింది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ అన్న దగ్గర గతంలో 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం ఒక ఉదాహరణ, అండ్ 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ అన్న దగ్గర ప్రజలు అసలు అపోజిషన్ ఏ ప్రాస్పెక్ట్లో కన్సిడర్ చేయట్లేదు అన్నది ఊహకందని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఉంటుంది, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. ఓకే, అంత వ్యతిరేకత ఇప్పుడు ఉదాహరణకి గ్రామ స్థాయిల్లో కనబడుతున్న ఆర్బీకే సెంటర్లు కానీ లేదా సచివాలయ వ్యవస్థ కానీ ఒక పెన్ స్ట్రోక్తో దగ్గర 1,34,000 మందికి ఉద్యోగాల కల్పన కానీ, లేదంటే ఒక ఇండస్ట్రియలైజేషన్లో 1,05,000 కోట్ల పెట్టుబడులు కానీ, 3,50,000 మందికి ఉద్యోగ కల్పన కానీ, దగ్గర 44 లక్షల మందికి ఉపాధి కల్పించిన తర్వాత కూడా ఒక ప్యాథటిక్ రిజల్ట్ అన్నది ఎప్పుడైతే ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దగ్గర చూసుకుంటే పోర్టుల నిర్మాణం కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇవేవి ఎవరికి కనబడట్లేదు. అంటే ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అదే ఊహకందని రిజల్ట్గానే ఉంటుంది. ఓకే, ఇది ప్రక్షాళించుకోవడం కాకుండా ఉదాహరణకి ఏ సర్వే మీరు తీసుకున్నా సరే అవి ఎవరివైనా ఒక్క దగ్గరికి ప్రాథమిక అంచనాలకు వచ్చాయి. ముందు రోజు రాత్రి ఎవరో ఆ కేకే గారు చేసిన సర్వే మానవ అద్భుతంలాగా అది యాక్యురేట్ ఫిగర్స్తో మనకి డౌన్ సైజ్ అయింది. సో ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఏంటంటే 18 నెలల ముందు ఉదాహరణకి మీరు అన్న ఆత్మసాక్షి అంటే ఇంకో ఛానల్లో ఏదో ఐఐటి ప్రొఫెషనల్స్ అని చెప్పారు. ఆత్మసాక్షి కూడా ముందులో చెప్తుంది ఏంటంటే మాకు అందరూ ఐఐటి ప్రొఫెషనల్స్ ఉన్నామని చెప్పి మొదలెట్టాడు. నేను 4-5 నేను కూడా చేసి అవి తర్వాత తెలిసింది సారాంశాలు వేరేగా ఉన్నాయి నాకైతే. అంటే ఐ మీన్ టు సే ఇప్పుడు ఒక శాంపుల్ సైజ్ అండ్ అగ్రిగేట్ని ఎంత వరస్ట్ కేస్ సినారియోలో కూడా వాడు ఖర్చు పెట్టుకోవడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయన్నది ప్రాథమిక అవగాహన ఉంది. టీ కొట్లో కూర్చుని 2-3 టీ తెగించి బిస్కెట్ తినిపించి ఆ దగ్గర నుంచి ఎసెన్స్ తీసుకోవడానికి కూడా ఈ రోజు ఉన్న సర్కమ్స్టాన్సెస్లో నాట్ లెస్ దాన్ ₹100 తక్కువ అవదు ఒక సర్వే శాంపుల్కి. అలాంటిది ఒక ఫైనాన్షియల్ ఎబిలిటీ కానీ ఒక కార్పొరేట్ సెక్టర్లో ఆఫీసులు పెట్టి ఎంతమంది ఏ విధంగా పనిచేస్తారో తెలిసిన తర్వాత ఒక శాంపుల్ సైజ్ ముఖ్యంగా చాలా పెద్ద విషయం. ఇప్పుడు నాకు తెలిసి ఒక సర్వేలో 1,40,000 మంది శాంపుల్స్ తీసుకుంది ఊహకందని పరిణామంగా ఉంది. ఇప్పుడు దానికి ఫ్యాక్టరీస్ అంటారు. నాకు తెలిసి ఇతను వ్యవసాయ రంగం ఒకటి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది నెక్స్ట్ డెవలప్మెంట్ మీద మాడారు. సో ఇది ఎంప్లాయీస్ విషయంలో జీతబత్యాలన్న విషయంలో అందరికీ జగవరిగిన సచివ 15వ తారీఖు దగ్గర వచ్చినా సరే ఇంకా జీతాలు అందని వ్యవస్థలు చాలా ఉన్నాయి స్టేట్ సెక్రటరియట్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ వ్యవసాయ రంగానికి ఇది కుదేలవుతున్న పరిస్థితుల్లో ఒక యూరియా సమస్యలు కానీ ఓవరాల్గా మనం 65% దగ్గర అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ దగ్గర ఇవాళ వ్యవసాయ పంట బీమా కానీ లేదు, అలాగే గిట్టుబాటు ధర రావట్లేదు, తర్వాత మార్కెట్ ఓపెన్ అవ్వట్లేదు. ఏ విధంగా చూసుకున్నా మీరు వ్యవసాయ వెతల్ని తీర్చలేని ఒక నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం స్ట్రైవ్ అవుతుంటే ఆఖరికి వరి ధాన్యాన్ని పండించే కార్యక్రమానికి కూడా అడ్డుకట్టేమనే ప్రభుత్వం నానుడు వస్తున్నప్పుడు ఈ దీంట్లోంచి మనకి ఖర్చు ఎక్కువ పెడుతున్నారు, డబ్బులు రావట్లేదు కాబట్టి వ్యవసాయం ఆపిండి అన్న స్లోగన్తో ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వం ఇస్తున్న అడగడగా హెచ్చరికలు కనుక ఆద్యంతం గమనించుకోగలిగితే ప్రైమరీగా ఫోకస్ చేయవలసిన విద్య, వైద్య, ఆరోగ్యం అన్న ఆరోగ్యానికి సంబంధించిన 15 మెడికల్ కాలేజీల్లో ఏం జరుగుతుందన్న దాని మీద ఈ కోటి సంతకాలు అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటున్న వ్యతిరేకతకి నాకు తెలిసి 1,20,00,000 మంది దగ్గర సంతకాలు పెట్టి చేశారంటే మీరు జనాభా లెక్కలు 5 కోట్లు 6 కోట్లు అనే ఊహకందని ఫిగర్లు చెప్పొచ్చు. కానీ 2011లో లెక్కల ప్రకారం 4 కోట్ల మంది జనాభాయే నాకున్న ప్రాతిపదిక. 4 కోట్ల మందిలో 1 కోటి మంది డిసెంట్ తెలియజేస్తున్నారంటే 1/4 ఆఫ్ ద పీపుల్ వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఒకటి ఆ సర్వేలో ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్డీఏ కూటమి ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ లోకేష్ గారు కానీ మాట్లాడిన మాటలు వెసెస్ ఎగ్జిక్యూషన్స్ ఇవాళ వచ్చిన దగ్గర నిన్న కాక మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడుతున్న ఉదంతాలే గమనించుకోండి. సో ఇవన్నీ జరుగుతున్న సెక్టర్స్లో డెవలప్మెంట్ మాడ్యూల్స్లో ఇవాళ 18 నెలలు అయిన తర్వాత కూడా ఋషికొండ భవనం మీద ఇవాళకి కూడా నిర్ణయం రాకుండా రేపు క్యాబినెట్లో జరగబోయే పరిణామం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సిఐ సమిట్లు అంటారా, ఇవి ఆద్యంతం గత ప్రభుత్వం అంతకన్నా ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వాలు కనుక మీరు తీసుకుంటే 33 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే అందులో కనీసం 10% అంటే 3 లక్షల కోట్లు కూడా పెట్టుబడులు కాకుండా కేవలం 5% కన్నా తక్కువే 1,42,750 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయిన ఉదంతం చూస్తుంటే సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఉదాహరణకి సంక్షేమ పథకాల త్రూగా ఈ ప్రభుత్వం సస్టైన్ అయింది, లేకపోతే ఈ సంక్షేమ పథకాలకి ధీటుగా ఇంకొంచెం ఎక్కువ ఇస్తాన దగ్గర ఈ వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో 7,000 మాత్రమే రైతుకు పరిమితం చేస్తున్న దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేసిన అమౌంట్ ఈ రోజు కూడా మొదటి సంవత్సరం ఏ ప్రాతిపదిక మీద రాకుండా మొన్న ఆగస్టులో స్టార్ట్ అయిన ఉచిత బస్సు తప్ప మిగిలినైతే పెన్షన్ అయితే ఫ్రమ్ ద డే 1 నుంచి అయితే
పెద్దవాళ్ళకి ఇస్తున్నారు దగ్గర మిగిలినవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇవాళ విద్యా వ్యవస్థను తీసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్లో ఇవాళ అతిగతి లేని తీరుతెన్ను లేని నిస్సహాయ స్థితిలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో, విద్యార్థులు ఏ విధంగా సతమతం అవుతారో ఆద్యంతం గమనిస్తున్నాం. సో ఇవన్నీ గమనిస్తుంటే ఆరోగ్య, వైద్య, విద్య అన్నది ఎప్పుడైతే ప్రాథమికంగా చేయవలసిన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా రోడ్లు అంటారు. రోడ్లందరూ నేను కూడా కాదు, మా బాలకోట గారికి దగ్గర నియోజకవర్గంలో గుంటూరులోనే ఆవిడ స్థానిక ఎమ్మెల్యే గారే 10 కోట్లు ఆవిడ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్న దానికి వాళ్ళు ప్రభుత్వం తరఫున చెప్తుంది అంటే, మన డిబేట్లో లాస్ట్ డిబేట్లోనే కదండి విజయ్ గారు చెప్పారు మనకి 2000 కోట్ల దగ్గర గుంటూరు, ఉభయ గుంటూరు జిల్లాలకి ఖర్చు పెడుతున్నాం అని చెప్పింది దగ్గర అది ఊహకందని ఊహాజనితమైన పేపర్కే పరిమితమైన మాటగానే కనబడుతుంది. సో ఇవన్నీ మనం ఆద్యంతం గమనిస్తే ఈ ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత అన్నది ఎప్పటికప్పుడు డిసెంట్ తెలియజేస్తున్నారు. సో ఒక పదంగా వీళ్ళు ప్రభుత్వం అది మంచి ప్రభుత్వం అడ్డింగ్ పెట్టుకున్నంత మాత్రాన తదనంతర పరిణామాల్లో ఈ ప్రభుత్వం వ్యతిరేకత అనేది ప్రజల్లోనూ, ఎంప్లాయీస్లోనూ, ముఖ్యంగా టీచర్స్ సెగ్మెంట్లోనూ లిక్కర్ అనేది సర్వతోముఖంగా నిన్న కాక మొన్న ఒక లిక్కర్ షాప్ అతను చూశారు కదా, ఈ సీఏ లెటర్ నాకు 5 లక్షలు ఇమ్మంటే నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తానని తాళం పెట్టుకుని కూర్చున్నాడు. మరి ఆ చీప్ లిక్కర్ విషయంలో ఎక్కడికక్కడ జరుగుతున్న 99 రూపీస్ బ్రాండ్ అన్న దగ్గర ఈవెన్ ల్యాండ్కి అదే రేటు, ఇవాళ చీప్ లిక్కర్ క్వార్టర్కి అదే రేటు నడుస్తుంది ప్రభుత్వ పరంగా. మూడో పాయింట్ ఎక్కడైతే వచ్చిందో ఇప్పుడు మీకు ఇస్తున్న ఇండస్ట్రియలైజేషన్కి కాగ్నిజెంట్ అనేది దావోస్ సమిట్ త్రూగా వచ్చిన దగ్గర ఇవాళ గ్రౌండ్ అవుతుంది అన్న దగ్గర భూమి పూజకు పరిమితమైంది. వాళ్ళు చెప్పిన స్టాటిస్టికల్ ఫిగర్స్ కనుక మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే, వర్మ గారు మీరు నేను హైదరాబాద్లోను గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ ఐటీకి నాంది పలికిన రోజుల్లో మనకి హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టక మునుపు కూడా ఎస్టీపీఐ పరిధిలో సాఫ్ట్వేర్కి సంబంధించిన విప్రో లక్ష్మీ బిల్డింగ్లో ఉండేది. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు జూబ్లీహిల్స్లో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్లో ఉండేవి. వీటి వల్ల ఆ రోజు ఆయనకి ఆదాయ వనరు ఆయన టెన్యూర్లో 5,000 కోట్ల ఐటీ ఉత్పత్తుల త్రుగా ఆర్థిక వ్యవస్థకి ఎక్స్చెక్కర్కి వచ్చిన ఉదంతంలో ఇవాళ దాన్ని దశ దిశలా